తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 5,000 జీతాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10,000కు పెంచుతాం. సరిగ్గా ఏడాది కిందట టీడీపీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని నిండా ముంచేశారు అంటూ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలు, పైరవీలు, పక్షపాతం లేకుండా క్షేత్రస్థాయిలో సేవలందించిన వాలంటీర్ల వ్యవస్థ కూటమి అధికారంలోకి రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో లక్షల మంది జీవనాధారం కోల్పోయారు. పోనీ వారికేమైనా ఆల్టర్నేటివ్ చూశారా అంటే అదీ లేదు. పైగా ఆ వ్యవస్థ రద్దు చేయడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రభుత్వ సేవలు ఎన్నో ఇంటి వద్దనే అందించి దేశవ్యాప్తంగా శభాష్ అనిపించుకున్న వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. కేవలం జీతం మాత్రమే కాదు, వారి నైపుణ్యాలను పెంచి ఇంటి వద్దే నెలకు 50,000 నుండి 1,00,000 వరకు సంపాదించుకునేలా వాలంటీర్లను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పటికీ ఏడాది అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఈ ఏడాది కాలంలో వారి వేతనాలు పెరగకపోగా ఏకంగా వారి ఉద్యోగాలే లేకుండా పోయాయి. 10 నెలలుగా వారి వేతన చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. అసలు రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థే ప్రస్తుతం ఉనికిలో లేదని సాక్షాత్తు ఆ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఆ వ్యవస్థే లేనప్పుడు వారిని ఎలా కొనసాగిస్తాం? వాలంటీర్ల వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎక్కడ ఉంటుంది అంటూ ఎదురు ప్రశ్నించడంతో వాలంటీర్ల దిమ్మ తిరిగిపోయింది. 2024 జూన్ 1వ తేదీన సైతం వాలంటీర్లు గౌరవ వేతనాలు పొందారు. అయితే 2023 ఆగస్టు నుంచి రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదంటూ చంద్రబాబు ప్రభుత్వమే వాలంటీర్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇవన్నీ వాళ్ళని మభ్యపెట్టడం కాదా? ఎంత అన్యాయం అంటే ఈ 2.5 లక్షల కుటుంబాల మీద జాలి, దయ, కనికరం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి. వాళ్ళకి రెన్యూవల్ చేయాలి. రెన్యూవల్ చేయడం అనేది అదేమైనా పెద్ద పని? ప్రభుత్వం చేతిలో పని. మా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ఉంటే 2024లో ఖచ్చితంగా వాళ్ళకి రెన్యూవల్ చేసేవాళ్ళం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల విషయంలో ప్లేట్ తిప్పేశారు. అసలు వాలంటీర్లు అఫీషియల్ గా లేరు. వాళ్ల జీతాలు పెంచాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా అసలు ఉద్యోగంలో ఉండాలి కదా అని వ్యాఖ్యానించడంతో విస్తుపోవడం వాలంటీర్ల వంతైంది. దీంతో తామంతా దారుణంగా మోసపోయామని వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. తమకిచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 10 నెలలుగా ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తూ కూటమి నాయకులకు వినతి పత్రాలు ఇస్తున్నా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ సేవలు మాత్రమే కాదు, కరోనా టైంలో మేము చేసిన సేవలు గుర్తుంచుకొని మాకు న్యాయం చేయండి మహాప్రభు అని కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు 2,66,000 మంది వాలంటీర్లు.